ఎల్వి ప్రసాద్ గారి దర్శకత్వంలో వచ్చిన చిత్రాలేంటో ఈ వీడియోలో చూద్దాం. గృహ ప్రవేశం 1946లో విడుదలైంది. పల్నాటి యుద్ధం అనే చిత్రం 1947లో విడుదలైంది. 1948లో ద్రోహి అనే చిత్రం విడుదలైంది. మన దేశం అనే చిత్రం 1949లో విడుదలైంది. 1950లో షావుకార్ చిత్రం విడుదలైంది. సంసారం 1950లో విడుదలైంది. 1952లో పెళ్లి చేసి చూడు చిత్రం విడుదలైంది. రాణి అనే తమిళ చిత్రం 1952లో విడుదలైంది. 1953లో పెంపుడు కొడుకు అనే చిత్రం విడుదలైంది. 1953లో పరదేశీ చిత్రం విడుదలైంది. మనోహర అనే తమిళ చిత్రం 1954లో విడుదలైంది. మిస్ అమ్మ 1955లో విడుదలైంది. మిస్సి అమ్మ అనే తమిళ చిత్రం 1955లో విడుదలైంది. మంగయార్ తిలకం అనే తమిళ చిత్రం 1955లో విడుదలైంది. భాగ్యవతి అనే తమిళ చిత్రం 1957లో విడుదలైంది. 1957లో మిస్ మేరీ అనే హిందీ చిత్రం విడుదలైంది. శారద అనే హిందీ చిత్రం 1957లో విడుదలైంది. 1958లో కథాన్ వాంగి కళ్యాణం అనే తమిళ చిత్రం విడుదలైంది. అప్పు చేసి పప్పుకూడు 1959లో విడుదలైంది. ఛోటీ బహన్ అనే హిందీ చిత్రం 1959లో విడుదలైంది. 1961లో తాయిల్లా పిల్లై అనే తమిళ చిత్రం విడుదలైంది. ఇరువారు ఉల్లం అనే తమిళ చిత్రం 1963లో విడుదలైంది. 1964లో బేటీ బేటీ అనే హిందీ చిత్రం విడుదలైంది. దాదీమా అనే హిందీ చిత్రం 1966లో విడుదలైంది. జీనే కిరా అనే హిందీ చిత్రం 1969లో విడుదలైంది. 1972లో షాదీ కే బాద్ అనే హిందీ చిత్రం విడుదలైంది. బిడాయ్ అనే హిందీ చిత్రం 1974లో విడుదలైంది. 1977లో జై విజయ్ అనే హిందీ చిత్రం విడుదలైంది. మీకు నచ్చిన చిత్రాన్ని కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.